టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత జీవితం ఎప్పుడూ హాట్ టాపికే. అక్కినేని ఫ్యామిలీ ఇంట్లోకి కోడలిగా రావడం మొదలుకొని ఆపై నాగచైతన్యతో డివోర్స్, ఆ వెంటనే అనారోగ్యం బారిన పడడం, ఇలా సమంతకు సంబంధించిన ఎన్నో విషయాలు తీవ్ర చర్చలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ఆడియో ఒకటి లీక్ అయి సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఫేమస్ అయిన వేణుస్వామి గతంలో సమంత, నాగచైతన్య విడాకుల విషయాన్ని ముందుగానే చెప్పి ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత ఆయన చెప్పిన ఎన్నో విషయాలు సినీ రాజకీయ వర్గాల్లో హాట్ ఇష్యూ కావడం చూసే ఉన్నాం. ఇంతలో వేణుస్వామి ఆడియో సెన్సేషన్ అయింది. సినిమా వాళ్ళలో ముగ్గురు చనిపోతారని చెప్పా, ఒకరు సూసైడ్ చేసుకుంటారు, ఇందులో ఒక హీరోయిన్, ఒక హీరో చనిపోతారు, వాళ్ళల్లో విజయ్ దేవరకొండ, ప్రభాస్, సమంత ఉంటారు. శాస్త్రం ప్రకారం సమంత, విజయ్ దేవరకొండలో ఎవరో ఒకరు సూసైడ్ చేసుకోవడం ఖాయం. ఈ విషయం బయటకి రావడానికి టైం పడుతుంది. ప్రభాస్కు ఒళ్ళంతా గాయాలే, కానీ ఆయన ఎవ్వరికీ చెప్పడం లేదు. అందుకే రాజాసాబ్ చిత్రాన్ని కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తున్నారు అంటూ వేణుస్వామి చెబుతున్నట్టుగా ఉన్న ఓ ఆడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో ఈ ఇష్యూ సినీ వర్గాల్లో దుమారం రేపుతోంది. హీరోయిన్ సమంత ఏది చేసినా సంచలనమే. సినిమాలు మొదలుకొని తన వ్యక్తిగత విషయాల్లో సమంత తీసుకునే నిర్ణయాలు నిత్యం హాట్ టాపిక్ అవుతుంటాయి. ఇంతలో ఇప్పుడు వేణుస్వామి ఆడియో బయటకు రావడం మరో సెన్సేషన్ అయింది. కెరీర్ ఆరంభంలోనే తన మాజీ భర్త నాగచైతన్యతో ఏమాయ చేసావే మూవీ చేసింది సమంత. ఈ సినిమాతోనే వెండి తెరకు పరిచయమై తెలుగు, తమిళ సినీ ప్రేక్షకులను ఫుల్గా ఎంటర్టైన్ చేసింది. అగ్ర కథానాయికగా దూసుకుపోతూనే వెబ్ సిరీస్ల ద్వారా టాలెంట్ బయటపెట్టింది సమంత. రీసెంట్గా సిటాడెల్ వెబ్ సిరీస్ చేసి ఇప్పుడు రక్త బ్రహ్మాండ్ అనే మరో టీవీ సిరీస్ చేస్తోంది. బీటౌన్ ఆడియన్స్ దృష్టి కూడా తనపై పడేలా సమంత అడుగులు పడుతున్నాయి. ఓవైపు సినిమాల్లో రాణిస్తూనే మరోవైపు సొంతంగా త్రేలేలా మూవింగ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించింది సమంత. ఇదే బ్యానర్ పై మా ఇంటి బంగారం అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాకు అలా మొదలైంది ఫేమ్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా సమంత కీలక పాత్రలో నటిస్తోంది.